వెల్కమ్ బ్యాక్ టు పంచాయతారం పబ్లిక్ టాక్. ఈ వారం మనం రివ్యూ చేస్తున్నాము అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సినిమా గురించి. అండ్ నెక్స్ట్ మాట్లాడడానికి పిచ్చిదానిలో ఉన్నారు. నేను పిచ్చిదాన్న ఆడదాని ఉండి స్పైడర్ మ్యాన్ గురించి రివ్యూ చేస్తున్నావా? నన్ను అడుగు. ఫెమినిస్ట్ కంచు విద్య మగవాళ్ళతోనే మాట్లాడతావా? ఆడవాళ్ళు పిలవవా? నీలాంటి వాళ్ళ వల్లే ప్రాబ్లం అంతా. ఎందుకు వచ్చిన గొడవ? రండి మేడం. ఆడజాతి వర్దిల్లాలి, ఆడజాతి వర్దిల్లాలి. వస్తున్నా. వర్దిల్లాలి. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతోంది? స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్, శక్తి మ్యాన్, ఐరన్ మ్యాన్ అందరూ మ్యాన్ లేనా? ఏ ఆడవాళ్ళు పనికిరారా? స్పైడర్ ఉమెన్ అనో లేకపోతే షీ ఉమెన్ అనో ఐరన్ ఉమెన్ అనో తీస్తే మేము చూడవా? పైగా ఈ మధ్యకాలంలో ఏంటి చోటా భీమ్, నువ్వు చూస్తున్నావు ఆ ప్రోగ్రాము? ఏ చోటీ భీమమ్మ అని తీస్తే మన ఆడవాళ్ళని చూడవా? అరే రాజమౌళి గారిని నేను అడుగుతున్నాను ఇక్కడ క్వశ్చన్. ఈ గందుకు మగవాడు అంటే పురుగుల్లో కూడా పక్షపాతమేనా? ఆడపురుగులు ఉండకూడదా? చెప్పు నువ్వైనా. అసలు నీలాంటి వాళ్ళు నువ్వు కూడా ఇలా మగవాళ్ళని ఎంకరేజ్ చేయడమే అంటే ఇది నా వృత్తి మేడం. ఏ సినిమా గురించి రివ్యూ చేయమంటే ఆ సినిమా గురించి నేను ఇలా మాట్లాడాల్సింది తప్పదు మేడం. స్పైడర్ మ్యాన్ సినిమా గురించి మాట్లాడడానికి పిలిస్తే పురుషాధిక్యం, స్త్రీ హక్కు అంటారేంటి మేడం? నాకు తెలియక అడుగుతానమ్మా. అసలు ఆ స్పైడర్ మ్యాన్ గొడవ ఏంటి? పాప సైంటిస్ట్ కి ఇంజెక్షన్ వికటించడం వల్లే కదా రాకాసు బల్లిగా మారాడు. అరే ఇంజెక్షన్ వికటించిందని కనీసం కట్టసి అయినా లేదా? ఇవాళ నాకు డే బ్యాడ్. ఇందాక వాడు ఇప్పుడు ఈవిడ. రాకాసు బల్లులు ఎలా ప్రవర్తిస్తాయి? బల్లులాగా ప్రవర్తిస్తాయి. మనుషుల్లాగా ప్రవర్తిస్తాయి. అవి ప్రవర్తించలేవు. ఎలా ప్రవర్తిస్తాయని నేను అడుగుతున్నాను. పైగా దాన్ని ముక్కు మీద గుద్ది దాన్ని తోక పట్టేసుకొని తిప్పేసి అయ్యో ఏంటి మానవత్వం లేదు అసలు మనకి? ఏంటిది? ఓరి నాయనో, మానవత్వానికి పెట్టిందా లింకు? మేడం అమెరికాలో ఇలాంటి సినిమాలు గొప్ప హిట్లు అవుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు సీక్వెల్ మీద సీక్వెల్ తీస్తూ ఉంటారు. అసలు అమెరికా జనాలంత వెర్రోళ్ళు ఇంకోళ్ళు ఉండరా? ఓ నోరు తెరిచేసుకొని సినిమా చూసేయడం, చప్పట్లు కొట్టేసేయడం, మిలియన్లు కలెక్షన్లు చేసేసుకోవడం. అసలు అతను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా వాళ్ళు గుర్తించట్లేదా? ఎంత స్పైడర్ మ్యాన్ అయితే మాత్రం అతని వల్ల ఎంత ప్రాబ్లం అక్కడ. ట్రాఫిక్ జామ్లు ఎన్నిసార్లు నేను ఆ సినిమాలో చూస్తూ ఉన్నాను. ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ లోకి అమాంతంగా దూకేసేయడమేనా? ఎన్ని ఇబ్బందులు జనాలకు అతని వల్ల. అరే ఒక స్పైడర్ ఉమెన్ ఈ విషయాన్ని చేస్తే నేను డైజెస్ట్ చేసుకోగలను, ఐ కెన్ అగ్రీ. కానీ స్పైడర్ మ్యాన్ నేను యాక్సెప్ట్ చేయ. సరే మీరు స్త్రీ హక్కు ఫెమినిజం అంటున్నారు కాబట్టి సమాజం ఎలా ఉందో చెప్పండి. అరే సమాజం ఎంత దిగజారిపోయిందంటే షేవింగ్ బ్లేడ్ల యాడ్లకి, పర్ఫ్యూమ్ల యాడ్లకి, కట్ డ్రైవర్ల యాడ్లకి, బనియన్ యాడ్లకి ఆడవాళ్ళు కావాలి. కానీ స్పైడర్ ఉమెన్ వద్దు. అక్కడ మాత్రం పురుషాధిక్యం. స్పైడర్ మ్యాన్లే కావాలి, బ్యాట్ మ్యాన్లే కావాలి, ఉమెన్ వద్దు. ఏంటండి తప్పు? ఉమెన్ యాక్సెప్ట్ చేయలేరా మీరు? అంటే ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? ప్రాబ్లం ఇక్కడ కాదమ్మా. అసలు మూలాల నుంచి కూడాను దీన్ని తుంపివేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వొకాబులరీలో చాలా మార్పులు రావాలి. గిన్నెల్ని, గరికెల్ని, చెంబుల్ని అది ఇది అని ఎలా అంటాం మనం? ఏ ఒక గిన్నెను పట్టుకుని వాడు అనలేరా? ఒక చెంబుని తీసుకొని వీడు అనలేరా? ఏంటి చెంబుని పట్టుకుని వీడు అనాలి. ఆ మార్పు రావాలి. మాయమ్మే అవును ఇంత మాట్లాడారు కానీ హీరోయిన్ గురించి ఒక ముక్క మాట్లాడలేదు మీరు. ఈ హీరోయిన్లు కూడా నమ్మ తగుదనమ్మా అంటూ బయలుదేరిపోతారు. ఆయన కూడా తిట్టడమేనా? మామూలుగా ఈ స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఆ హీరోయిన్లకి ప్రేమిస్తున్నటువంటి బాయ్ ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ అనే సంగతి లాస్ట్ వరకు తెలియదు. కానీ ఈ సినిమాలో మాత్రం అది రివీల్ చేసేసారు, అది ఓకే. కానీ ఈ అమ్మాయి ఏమో నోరు తెరుచుకొని చూసేసేయడం, హీరో వర్షిప్ మనవాడు ఏం చేస్తున్నాడా అని ఈ అమ్మాయి ఫిదా అయిపోవడం. అరే హీరోయిన్ ఆడది మేడం, ఆ అమ్మాయిని పొగడొచ్చు కదా మీరు. మనకి వచ్చి పని చేయలేదా? తను ఒకసారి వీడితో కుట్టించుకుంటే తను స్పైడర్ ఉమెన్ అవ్వదా? అరే తను కూడా సమాజానికి ఉపయోగపడచ్చు. కసరానికి మించి డోసేజ్ ఇచ్చేశారు. మీరు బయలుదేరండి కంచు గారు. బయలుదేరుతాను కానీ ఇందాక నుంచి చూస్తున్నాను. మీ కెమెరామ్యాన్ అందరూ మగవాళ్ళేనా? ఉన్నారు మేడం, టీవీ 9 లో కెమెరా ఉమెన్లు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు నొక్కితే కెమెరా పనిచేయదా? మార్పు రావాలి. మారుస్తారండి. మీలాంటి వాళ్ళు చెప్పాలి. చెప్పకుండా నోరు మూసుకొని కూర్చుంటే ఆడవాళ్ళని తొక్కేస్తారు. చూసుకో. లాస్ట్ క్యారెక్టర్ రమ్మనండి అయ్యా, నా బుర్ర వేడెక్కిపోయింది. అమ్మాయి ఏంటి ఎందుకు ఏడుస్తుంది? మా నాన్న బిల్డింగ్ ఎక్కి దూకమంటే దూకట్లేదు. 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఇంచు పెరగలేదు. క్లాస్ మారితే ఒట్టు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? మా నాన్న బిల్డింగ్ ఎక్కి దూకమంటే దూకట్లేదు. మీ నాన్న బిల్డింగ్ ఎక్కి దూకట్లేదా? ఎందుకు దూకాలి? చీపో పిచ్చిదానా. స్పైడర్ మ్యాన్ సినిమా చూడు, ఎంతెంత బిల్డింగ్లు ఎక్కి దూకుతున్నాడో. మరి మా నాన్న ఇంత తింటాడు, దూకమంటే దూకడు ఎందుకమ్మా? స్పైడర్ మ్యాన్ దూకాడు కాబట్టి మీ నాన్న ఎక్కి దూకాలా? ఇది ఎక్కడ ఫిట్? సరే స్పైడర్ మ్యాన్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా, నీకు నచ్చాడా? అమ్మో స్పైడర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చి హెల్ప్ చేస్తాడు. మా నాన్నే
ఇంత తింటాడు, ఎవరికి హెల్ప్ చేయడు. మాట్లాడితే ఇంత తింటాడు అంటుంది. వీళ్ళ నాన్న కూడా ఏంటో మంచిది. మా అమ్మకు మాత్రమే హెల్ప్ చేస్తాడు. ఇంకేంటి నీకు? ఏం కావాలి? ఏంటి నీ బాధ? ఎట్లాగమ్మా, నాకు కూడా చిన్నప్పుడు చీమ కుట్టింది, రోజు దోమలు కుడుతూ ఉంటాయి. 2-3 సార్లు ఏమో నా మీదకి కాక్రోచ్ ఎక్కింది తెలుసా, కానీ నాకేం కాలేదు. స్పైడర్ మ్యాన్ మాత్రం ఒకసారి స్పైడర్ కుట్టింది కదా, అప్పుడు అలా మారిపోతాడు, కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి, చేతిలోంచి ఇలా వచ్చేస్తుంది, స్పైడర్ మ్యాన్ అయిపోయి. ఈ సినిమాలో నీకేం మిస్ అయ్యింది అనిపించింది? స్పైడర్ మ్యాన్ గోడలెక్కి దూకి ఫైటింగ్లు అది బాగా చేశాడు, కానీ దీంట్లో బ్రహ్మానందం అంకుల్ లేరు. బ్రహ్మానందం గారా? ఇది ఇంగ్లీష్ సినిమా, అందులో ఆయన ఎలా ఉంటారు? పెట్టచ్చు కదా ఆంటీ, మీరన్నా చెప్పండి, బ్రహ్మానందం అంకుల్ ఉంటే బాగుంటుంది కదా. నాకు ట్యూషన్ ఉంది, నేను హోంవర్క్ చేసుకోవాలి, వెళ్తాను. సరే లాలిపాప, నెక్స్ట్ టైం కైనా కొంచెం హైట్ పెరుగు, మళ్ళీ కలుద్దాం. మా నాన్నకు చెప్తావా బిల్డింగ్ ఎక్కి దూకమని? నేను చెప్పలేను, వెళ్ళు. ఎంత తింటాడు, ఎందుకు? వెళ్తాను. అదండి ఈ వారం మన పంచావతారం పబ్లిక్ టాక్. నెక్స్ట్ వీక్ మరో పురుగుతో, మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.